నిశితంగా పరిశీలించి చూస్తే విభ్రమ కల్పించే అనేకానేక జీవిత కోణాలు మహనీయుల జీవితాలలో కనిపిస్తాయి. వారిని కేవలం ప్రముఖమైన కొన్ని కోణాలలో మాత్రమే చూడటానికి అలవాటు పడ్డ సమాజానికి లోతుగా పరిశీలించినప్పుడు ఆశ్చర్యం కలిగించే అనేక వాస్తవాలు అగుపిస్తాయి. ఉదాహరణగా మహనీయుడు అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతోంది. సాధారణంగా మనవాళ్లు రాజ్యాంగ నిర్మాత, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట యోధుడు అని చెప్పిన తర్వాత మాత్రమే అంబేద్కర్ ను ఆర్థికవేత్త అని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆర్థిక సిద్ధాంతాలే దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపాయి. ఈ సంగతి తొందరగా అందరికీ తట్టదు. అంబేద్కర్ ఆలోచనలు దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శనం చేశాయి. మరి ముఖ్యంగా దేశంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఓ కేంద్రీయ బ్యాంకు ఉండాలన్న ప్రతిపాదనకు అంబేద్కర్ ఆలోచనలు, పరిశోధనలే మార్గదర్శనం చేశాయి. అయితే ఆయన పడ్డ ఈ శ్రమకు, ఆలోచనలకు అంతగా గుర్తింపు లభించలేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు బ్రిటిష్ పాలనలోనే పెద్ద స్థాయిలో మేధామథనం జరిగింది. ఈ ప్రక్రియలో అంబేద్కర్ది క్రియాశీల పాత్ర. భారతీయ కరెన్సీపై ఆయన చేసిన సైద్ధాంతిక, ఆచరణాత్మక విశ్లేషణ రిజర్వ్ బ్యాంక్ స్థాపనలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించినట్లు ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.